ఓం శ్రీ గణేశాయ నమః. శ్రీమాత్రే నమః. శివాయ గురవే నమః. శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీ గురుభ్యో నమః. ప్రియ మిత్రులారా, ఈ రోజున ఒక మంచి విషయం చెప్పుకుందాం. మనం అందరం పూజ చేసే సమయంలో లేదా ఒక పవిత్ర కార్యం చేసే సమయంలో ఆచమనం చేస్తాం. ఆ ఆచమనం యొక్క వైభవం ఏంటి దానివల్ల ప్రయోజనం అనేటువంటి విషయాలని ఈ రోజున మనం ఈ వీడియోలో చూద్దాం. మానవ శరీరంలో నోటి దగ్గర నుంచి మొదలై పొట్ట వరకు ఒక నాళం ఉంటుంది. దాన్ని ఇంగ్లీష్లో అయితే ఈసోఫాగస్ అంటాం, తెలుగులో అయితే అన్నవాహిక అని అంటాం. అన్నవాహిక, అన్నాన్ని మోసుకొని పోయేది, ఆహారాన్ని మోసుకుపోయేది. అన్నం అంటే కేవలం అన్నం కాదు, ఏదైనా మనం తినేవన్నీ లోపలికి పొట్టలోకి చేర్చేటటువంటి ఒకానొక గొట్టం. దాన్ని ఇంగ్లీష్లో ఈసోఫాగస్ అంటారు, తెలుగులో ఆహారవాహిక లేదా అన్నవాహిక, ఇటువంటి పేర్లతో ఉంటుంది. ఇది మన నోటిని, మన గొంతుని పొట్టకి కలిపేటటువంటి ఒక గొట్టం. ఇది కండరాలతో నిర్మితమై ఉంటుంది. ఎప్పుడు మూసుకొనే ఉంటుంది. ఒక మూత ఉంటుంది దాన్ని ఎపిగ్లాటిస్ అంటారు ఇంగ్లీష్లో. ఆ ఎపిగ్లాటిస్ ఉండటం వల్ల మనం పీల్చుకునే గాలి అది ఒకే గొట్టంలో నుంచి పోతుంది. కానీ ఆహారం తినేటప్పుడు అది తెరుచుకుంటుంది, మిగిలిన సమయాల్లో మూసుకుంటుంది. కేవలం వాయునాళం మాత్రమే ఊపిరితిత్తుల్లోకి వెళుతుంది. ఎప్పుడైనా మనకు కొరబోతుంటుంది. కొర ఎందుకు పోతుందంటే ఆహార నాళం తెరుచుకుంటుంది, దాంట్లో వచ్చే ఆహారం ఈ వాయునాళంలోకి వెళుతుంది. అందువల్ల నానా హంగామా పడతాం, మనం కొరబోయిందని గందరగోళం అవుతాం. సరే, ఇక విషయానికి వస్తే, ఆహారం లోపలికి తీసుకునేటప్పుడు తెరుచుకుంటుందని చెప్పుకున్నాం, మళ్ళీ వెంటనే మూసుకుంటుంది. అలా మూసుకొని జీర్ణాశయంలో ఉన్నటువంటి ఆమ్లం ఆహారాలను బయటకు రాకుండా ఆపేసి అక్కడ జీర్ణం చేయడానికి ప్రయత్నిస్తూ ఉంటుంది. ఈ ఆమ్లం కనుక బయటికి లీక్ అయ్యి బయటకు వస్తే గొంతులోకి, దాన్ని మనం ఎసిడిటీ అని అంటాం. ఇదొక వ్యాధి. జెలుసిల్లని ఇట్లాంటివి వేసుకొని ఆ ఎసిడిటీ నుంచి మనం బయటపడుతూ ఉంటాం. భోజనం చేసే ముందు ఈ యొక్క ఆహార నాళం సాఫీగా తెరుచుకోవడానికి ముఖ్యంగా బ్రాహ్మణులు చేసేటటువంటి ప్రక్రియ ఆచమనం. కొంతమంది ఆచమానం అంటుంటారు. ఆచమానం కాదు, ఆచమనము. ఈ ఆచమనం అనే పద్ధతిని అందరూ పాటించాలి. పరిశీలిస్తే ఈ ఆచమనం అనేటువంటి ప్రక్రియ ఒక శాస్త్రీయ దృక్పథంతో అలవరుచుకున్నటువంటి ఒకానొక ఆరోగ్యకరమైనటువంటి విధానము అని మనకు అర్థమవుతుంది. కొందరు అనుకునేటట్లుగా ఒక మూఢాచారం మాత్రం కాదు. కొద్దిగా నీరు తీసుకొని ఆహారం తినడం కనుక మొదలు పెడితే ఆ ఆహార నాళం లూబ్రికేట్ అవుతుంది. అంటే నీళ్ల ద్వారా ఆహారం త్వరగా జారిపోవడానికి కుదురుతుంది. జారిపోయే గుణాన్ని లూబ్రికేషన్ అంటారు ఇంగ్లీష్లో. ఆహారం కనుక సాఫీగా పొట్టలోకి జారిపోతే ఇక సమస్య ఉండదా? అంతేనా? అట్లాగైతే ముందుగా కాసిన నీళ్లు తాగి భోజనం చేయమని చెప్పచ్చుగా. మరి కేశవనామాలు దేనికి? 24 నామాలు ఉన్నాయి కేశవనామాలు. సంకల్పం చెప్పేటప్పుడు, ఆచమనం చేసేటప్పుడు మొదట 3 నామాలు చెప్పి ఆ తర్వాత 4వ నామం చెప్పి చేయగడుక్కుంటాం. ఈ ఆచమనం అనేది భోజనం చేసే ముందు కాదు, ఏ పూజ చేసేటప్పుడు అయినా సరే చెయ్యాలి. పూజకి ప్రారంభం ముందు ఆచమనం చేసి మాత్రమే పూజ మొదలు పెడతాం. అన్నింటికీ కలిపి ఒకే ప్రాసెస్ని మనం చెయ్యాలి అని మన పెద్దవాళ్ళు నేర్పించారు. ఆ విషయాన్ని మనం గమనించాలి.
గొంతులో ఈ ఆహారనాళం ఒక్కటే కాదు, సున్నితమైనటువంటి శ్వాసనాళం కూడా ఉంటుంది. అందులో స్వరతంత్రులు ఉంటాయి. స్వరపేటిక అని, స్వరతంత్రులు అంటారు. అనేకం ఉంటాయి. ఆ యొక్క నాడులు మంత్రోచ్చారణ చేయడానికి ముందు వాటికి కూడా ఒక నిర్దిష్టమైన పద్ధతిలో కొంచెం వ్యాయామం కావాలి. దీన్ని వామప్ యాక్టివిటీ అంటాం మనం. దానికి భగవన్నామాలతో మొదలు పెట్టమన్నారు పెద్దలు. అది కూడా ఏ నామం పడితే అది కాదు. మొట్టమొదట ఓం కేశవాయ స్వాహ మొదటి ఉద్ధరణ తీసుకుంటాం. రెండో ఉద్ధరణ ఓం నారాయణాయ స్వాహ అనే నామంతో తీసుకుంటాం. మూడవసారి ఓం మాధవాయ స్వాహ అంటాం. స్వాహా మంత్రం ద్వారా నోట్లోకి వేసుకొని వాటిని మింగుతాం. ఎందుకంటే కేశవనామం ఎక్కడి నుంచి వస్తుందో గమనించండి మీరు. గొంతులో నుంచి వస్తుంది ఆ శబ్దం. కే అన్నప్పుడు చూడండి. అందుకని గొంతు ముందు తెరుచుకుంటుంది. గొంతు తెరుచుకోవటం దేనికి? నీళ్లు లోపలికి వెళ్ళాలంటే గొంతు తెరుచుకోవాలి. లేదు, ఆహారం ఏది వెళ్ళాలన్నా గొంతు తెరుచుకోవాలి. ఆ తర్వాత రెండోది నారాయణ నామం. నారాయణ నామం నాలిక సహాయంతో మనం పలుకుతాం. అలాగే మూడవది మాధవనామం పెదముల యొక్క సహకారంతో మనం పలుకుతాం. అంటే నోటిలో అన్ని భాగాలకి ఒక ఎక్సర్సైజ్ చేస్తున్నాం అన్నమాట మనం. మరి అట్లా కాకుండా నీళ్లు చేతిలో పోసుకొని నోట్లో ఎందుకు పోసుకోవాలి? ఉద్ధరణ నేరుగా నోట్లో వేసేసుకోవచ్చుగా. లేదు, గ్లాస్తోనే నేరుగా నోట్లో పోసుకోవచ్చు కదా. ఎందుకు చేయకూడదు అంటే మన చేతిలో ఎప్పుడు కొంత విద్యుత్ ఉంటుంది. దాన్నే స్టాటిక్ పవర్ అంటారు ఇంగ్లీష్లో. అందువల్ల చేతిలో నీరు పోసుకొని మింగితే దానివల్ల చేతిలో ఉన్నటువంటి విద్యుత్తు నోటిలోకి, అక్కడి నుంచి పొట్టలోకి ప్రవహించి ఆ జీర్ణాశయంలో ఉండేటువంటి అన్నిటినీ ఉత్తేజపరిచి ఒక సమతౌల్యత అనేటువంటి లక్షణాన్ని కలిగిస్తుంది. దానివల్ల మనం తీసుకునే ఆహారం తేలిగ్గా గొంతు ద్వారా జారి జీర్ణాశయంలోకి వెళుతుంది. అట్లాగే కంఠంలో ఉన్నటువంటి స్వరతంత్రులు అవి కూడా ఉత్తేజితం అవుతాయి ఈ మంత్ర ఉచ్చారణ వల్ల. కొంతమంది మరొక విధంగా చెప్పచ్చు, కానీ ఈ విధానంలో ఒక శాస్త్రీయత కనిపిస్తుంది. మనకు పూర్తిగా అర్థం కాకపోయినా కూడా ఇట్లాగే ఇంకా మనలో చాలా ప్రశ్నలు సహజంగానే వస్తాయి, రావాలి కూడా. అయితే అన్నిటికీ మనకు సమాధానం వెంటనే దొరకపోవచ్చు. అంటే దాని వెనక ఉన్నటువంటి జ్ఞానం మనం కోల్పోయినాం కాబట్టి మళ్ళీ తిరిగి సంపాదించుకోవాలి. ఆ దృక్పథంతో కనుక మనం ప్రయత్నిస్తే మనకి సమాధానాలన్నీ ఏదో ఒక రోజు దొరుకుతాయి. దానివల్ల మనం గురువులను ఆశ్రయించవచ్చు, మహాత్ములను ఆశ్రయించవచ్చు, ప్రవచనకర్తలను అడగచ్చు, ధర్మ సందేహాలు తీర్చేవాళ్ళు ఉంటారు దూరదర్శన్లో, వాళ్ళను కూడా మనం అడిగి తెలుసుకోవచ్చు. అయితే ఒక శాస్త్రీయ విధానాన్ని సింపుల్గా మూఢనమ్మకం అని కొట్టిపారేయడానికి మాత్రం లేదు. దానికంటే గొప్ప మూఢనమ్మకం మరొకటి ఉండదేమో. ధర్మేణ లభతే సర్వం ధర్మసారమిదం జగత్ అని మనకి శాస్త్రం చెప్పింది. అంటే ధర్మేణ లభతే సర్వం, ధర్మాచరణ వల్ల మనకు అన్నీ లభిస్తాయి. ధర్మసారమిదం జగత్, లోకమంతా కూడా ధర్మం యొక్క సారమై ఉన్నది అని చెప్పారు. ఆధునికమైనటువంటి పోకడలు ఇవాళ ఎక్కువైపోయినాయి. మన పెద్దలు ఏర్పరిచినటువంటి సనాతన సంప్రదాయాల్లో ఉన్నటువంటి అంశాలన్నీ అజ్ఞానం వల్ల మూఢనమ్మకాలుగా భావించటం అనేది ఒక ఫ్యాషన్ అయిపోయింది. ఆ సంప్రదాయంలోని విజ్ఞానాన్ని మనం గ్రహించాలి. అలా తెలుసుకొని గనక మన జీవితంలో అనుష్ఠానంలో గనక తెచ్చుకుంటే
మన జీవితం సుఖమయమవుతుంది. ఈ ప్రయత్నం మనం అందరం కూడా పరమాత్మ యొక్క దివ్యానుగ్రహంతో చేయడానికి ప్రయత్నం చేద్దాం. అలాగే మన పిల్లలకు కూడా మనం నేర్పించాలి ఇవన్నీ. ఇదే కాకుండా భోజనానికి మనం కూర్చున్నప్పుడు అన్నీ వడ్డన చేసిన తర్వాత నెయ్యి చివరగా వేస్తారు, అభిగరిస్తారు అంటారు. ఆ నెయ్యి వేసినటువంటి చోట చూపుడు వేలు కాకుండా, చిటికెన వేలు కాకుండా మిగిలినటువంటి 3 వేళ్లతోటి ఒక 2 1 మెతుకులు తీసుకొని నోట్లో వేసుకుంటాం. అది కూడా నాలిక తగలకుండా గొంతులో వేసుకొని మింగాలి. అది కూడా 5 ఆహుతులు అంటాం. ఓం ప్రాణాయ స్వాహ అని అంటాం మనం. ప్రాణ, అపాన, వ్యాన, ఉదాన సమానాలు అనేటువంటి వాయువులు ఉంటాయి. అందుకని పంచ ఆహుతులని మన కడుపులో ఉండేటువంటి వైశ్వానరుడు, వైశ్వానరాగ్ని అంటాం. భగవద్గీతలో చెప్పాడు, అహం వైశ్వానరో భూత్వా ప్రాణినాం దేహమాశ్రిత అంటాడు. కాబట్టి ఆ వైశ్వానరుడు అనేటువంటి అగ్నికి ఆహుతులు సమర్పిస్తాం. ఆ ఆహుతులు సమర్పించి ఆ తర్వాత మాత్రమే భోజనం చేయాలి. అంటే దానివల్ల ఏమవుతుంది, మనం తినేటటువంటి ఆహారాన్ని మన కడుపులో ఉన్నటువంటి వైశ్వానరాగ్ని చక్కగా పచనం చేసి దాన్ని సూక్ష్మ రూపంలోకి మార్చి మన శరీరానికి కావలసినటువంటి శక్తి ప్రసాదిస్తారు. అది జరగాలి అంటే మనం ఆ వైశ్వానరుడికి ఆహుతులు సమర్పించాలి. అది ఒక అగ్ని. ఆ అగ్ని కడుపులో లేకపోతే మనం తిన్నటువంటి పదార్థం పచనం కాదు. దానివల్ల అజీర్తి ఏర్పడుతుంది, దానివల్ల ఎసిడిటీ వస్తుంది, దానివల్ల కాన్స్టిపేషన్ ప్రాబ్లం వస్తుంది, దానివల్ల సర్వరోగాలు మనల్ని చుట్టుముడతాయి. కాబట్టి శాస్త్రంలో మనకి చెప్పినటువంటి ఇటువంటి దివ్యమైనటువంటి విషయాలని మనం మూఢనమ్మకాలుగా కొట్టిపారేయకుండా మనం ఆచరిస్తూ మన సంతతి చేత కూడా ఆచరింప చేస్తే మన పెద్దలు మనకు చెప్పినటువంటి ప్రయోజనం మనకి సంప్రాప్తిస్తుంది అనేటువంటి విషయాన్ని మీతో మనవి చేసుకుంటూ ముగిస్తున్నాను. స్వస్తి. దీన్ని మన మోహనవాణి ఛానల్ ద్వారా మీరందరూ వీక్షించండి. వీక్షించడంతోనే సరిపెట్టద్దు, ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మీకు నచ్చితే లైక్ చేయండి, మీ మిత్రులకు కూడా షేర్ చేయండి. దీనివల్ల ఛానల్ పెట్టినటువంటి వాళ్ళకు కూడా ప్రోత్సాహకరంగా ఉంటుంది అని మరొక్కసారి మీతో మనవి చేసుకుంటూ ముగిస్తున్నాను. స్వస్తి. ఇంతవరకు మన ఛానల్కి ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే ఈ క్షణమే సబ్స్క్రైబ్ చేసుకుని ఆ పక్క నుండి బెల్ బటన్ మ్రోగించి మమ్మల్ని ప్రోత్సహిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ధన్యవాదాలు.